ఎటువంటి ఆహ్వానించాడు కదా, నువ్వు ముందు కూర్చుంటే నువ్వు కూర్చున్న సీట్లో బ్రదర్ కొంచెం ఇది ఏమనుకోవద్దు, ఇది వేరే వాళ్ళకు ఉన్నది, ఇది ఖాళీగానే ఉంది, ఇక్కడ కూర్చో అంటే హౌ యూ ఫీల్? నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? నేను ఇప్పుడే కిందికి వేసేస్తా అంటావు నువ్వు, అంతే. ఫీల్ ఎట్లా ఫీల్ అవుతుంది? అవునా, అందరి ముందు ప్లీజ్ ఇక్కడ కాదు అండి మీరు అక్కడ కూర్చోనంటే ఎట్లుంటుంది మీకు? అవునంటారు కాదంటారా? ఆయనేమో లేస్తే బాగుండు, కూర్చుంటే బాగుండు వేళకి. సో విజ్డమ్ ఏంటి తెలుసా? వాక్యాన్ని పాటించు. నిన్ను ఎవరు ఆహ్వానిస్తే వెనకెళ్ళి కూర్చో, ఆయన వెతుక్కోవాలా, ఎక్కడ ఆయన రాలేదు ఇంకా. నా స్వభావం అదే. పిలుస్తారు, వాక్యాన్ని పిలుస్తా, పోయి ముందు వాళ్ళు రమ్మంటే కూర్చుంటా, లేకపోతే అక్కనే కూర్చుంటా. నన్ను పిలిస్తే ముందుకు వస్తా, లేకపోతే అక్కనే కూర్చుంటా నేను. హల్లెలూయా. నీకు ఘనత రావాలంటే ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫాలో, దాట్స్ ఇట్, అంతే. ఓకే, పిలిచాగా ఇష్టం వచ్చినాక మన వాళ్ళే ఇవన్నీ నడవై, దేవునికి స్తోత్రం. వాళ్ళకు కూడా కొంతమంది ఉంటారు, అర్థమైంది ఓకేనా? వాళ్ళకు కూడా కొంతమందిని ఆహ్వానించిన వాళ్ళు ఉంటారు. అందుకనే జ్ఞానముతో ఓకే నేను జరగకపోతే వాళ్ళు జరుపుతారు, ఆ కుర్చీ తీసి ఇక్కడ వేస్తారు, నువ్వు అప్పుడు వెనకగా వేస్తావు. అందుకనే జ్ఞానంతో అక్కడికి వెళ్ళి కూర్చుంటే, సార్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి రండి 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 అలా పిలిచేటట్టు ఉండాలా. అలాంటి జ్ఞానం మనకే కలుగును గాక. హల్లెలూయా. చదుదాం. అయితే నువ్వు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగునా నీవు పోయి కడపట చోటున కూర్చుండుము. హల్లెలూయా. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను కింద కారు పార్కింగ్ చేసిన, నాకు 10 మంది బాడీ గార్డులు ఉన్నారు, నేను వెనుక కూర్చోడం ఏంది అని అంటే ఖచ్చితంగా వస్తుంది. యాక్చువల్గా ఇది అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇది పెట్టారండి, ప్లీజ్ కొంచెం సార్ కొంచెం జరుగుతుంది అంటే సేమ్ అయిపోతాం. అందుకనే జ్ఞానముతో ఏ పార్టీకి వెళ్ళినా, ఎవరు ఆహ్వానించినా, ఏ సంఘంలో ఎక్కడైనా సరే నువ్వు గో బ్యాక్ వెనక్కి వెళ్ళి కూర్చొని, అప్పుడు నేను ఆహ్వానిస్తే ముందుకు వచ్చి కూర్చో, నీకేమైనా సమయం ఇస్తే తీసుకో, ప్రార్థన చేయి, కథం వెళ్ళిపో. ఇక్కడ కూర్చోమంటే కూర్చో, లేకపోతే అక్కడ వెళ్ళిపో, అంతే. మళ్ళీ అక్కడే వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నో ఇది మీకే అండి. అది హానరింగ్, అది ఘనత. హల్లెలూయా. చదుదాం ఇప్పుడు 11. తన్ను తాను హెచ్చించుకొనువాడు ప్రతివాడును తగ్గింపబడును. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. హల్లెలూయా. ఈ రకమైన ఆత్మ మీ పైకి మీలోకి వచ్చును గాక. మీకు మీరు ప్రభు సన్నిధిలో తగ్గించుకుందురు గాక. మీరు ఖచ్చితంగా హెచ్చించబడతారు. ఎవ్రీవేర్, ఎక్కడైనా సరే బీ హంబుల్ యువర్ సెల్ఫ్. నువ్వేం చెప్పాల్సిన పని లేదు, ప్రజలు తెలుసుకుంటారు ప్రభు నేను ఎలా దీవించాడో, ఆశీర్వదించాడో. ప్రజలు తెలుసుకునేంత వరకు డోంట్ సే. ఎందుకు తెలుసా? ఒకవేళ చెప్పినా కూడా సమ్ టైమ్స్ నీ సహోదరుడు కూడా ఏమవుతుందంటే కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతాడు. కొంతమంది బ్యాచ్ ఉంటారు, వాళ్ళకున్న అలవాటే తెలుసా, మనకు ఫోన్ చేసి ఎందుకు తెలుసా, నేను మొన్ననే బైక్ కొను నాకేంది, మొన్ననే కారు కొను నాకెందుకు చెప్తున్నావు, మొన్ననే కొత్త ఫోన్ కొనుక్కో నాకేంది అంటే వాళ్ళు అది చెప్పడానికే ఫోన్ చేస్తారు. వాళ్ళకున్న స్వభావం ఏంటిదంటే అదే అనమాట, నీకేముండదు అక్కడ. సో బీ కేర్ఫుల్. అలా ఏమైనా స్టార్ట్ చేస్తే ఒక్క నిమిషం నాకు వేరే కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తాను, ఫినిష్, కట్ చేసే, అంతే. ఇక సమ్ టైమ్స్ నువ్వు కూడా ఎట్లా ఫీల్ అవుతావు అంటే, ప్రభా ఆయన నేను వెయిట్ చేస్తున్నా, అది అలాంటివి జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ప్రభువే నిన్ను హెచ్చించును గాక. ప్రభు ఒక్కడే నిన్ను హెచ్చించును గాక. ఆమేన్. రావాలి, ఇటు రావట్లే, ఆమెన్ రావట్లే. ప్రభు ఒక్కడే మిమ్మల్ని హెచ్చించును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్, చదుదాం ప్రోవర్బ్స్. అసలు దీనివల్ల ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం. నాశనముకు ముందు అంటే ఎవరైనా ఇఫ్ దే ఫీల్ ప్రైడ్ బూస్ట్, నాశనముకు ముందు ఏమొస్తుందంట అంటే తనకు తాను ఒకవేళ అలా అనిపిస్తుంది అంటే ఏం స్టార్ట్ అవుతున్నట్టు అక్కడ? సింపుల్, మన లాంగ్వేజ్లో పతనం స్టార్ట్ అవుతుందని అర్థం. అవును కదా? లూసిఫర్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంట? నేను దేవుని సింహాసనం అందు
పైకి హెచ్చిపోదును. ప్రభు అంత ఎంతైనా ఒక తందంత ఎక్కడికి వచ్చాడు, పాతంలో పడిపోయాడు. అవునా? సో మనము ఈ డెవిల్ ఏం చేస్తుంది అంటే కొంచెముగా నీకు కలిగిన వాటిపైన చూపించి నీలో స్టార్ట్ చేస్తుంది. అందుకనే ఏది వచ్చినా ఏవి పోయినా దేవునికి స్తోత్రం. గట్టి చెప్పలే ఎవరు ఇంకా బ్రదర్ ఇంకే వచ్చేటివి ఉన్నా మీరు అప్పుడే అంటారా? అది నాకు సంబంధం లేదు. ఏది వచ్చినా పోయినా గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నా స్తుతి, నా మహిమ, నా ఘనత నా ప్రభుకే చెల్లాల. ప్రభు ఒక్కడే హెచ్చించువాడు, తగ్గించినా ఇచ్చినా ఆయన ఇష్టం. అది నా మహిమ ఘనత మొత్తం ఆయనకే పోవాలా. అలాంటి లైఫ్ని మనం మెయింటైన్ చేయాలా. సో డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా హంబుల్గా వచ్చేసేయాలా. నీ జాబ్ బ్లెస్ అవుతుంది, నీ సాలరీ ఇంక్రీజ్ అవుతుంది, నీ ఫ్యామిలీ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఇతరుల ఏడల, విశ్వాసుల ఏడల, బాహ్యంగా బయట మార్కెట్లో కూడా ప్రభు నేను కనపరిచే స్థితిలో పెడతాడు. ట్రూ ఇది. హల్లెలూయా.